అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు మనం 3వ రాశి మిథున రాశి గురించి చూసుకుంటే వీళ్ళు చక్కగా ఇంట్లో ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ పూజలు చేసుకోవాలి, ఇవి తెలియజేస్తారా? తప్పకుండానండి. వీళ్ళకి దశమ స్థానంలో, మిథున రాశి వారికి దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా కెరియర్, ప్రొఫెషన్లో ద్వితీయ స్థానం ధనస్థానంలో, కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది. ఇది మంచిదే. మాటకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పడ్డ కష్టానికి వీళ్ళకి ప్రతిఫలం అనేది వస్తుంది. కానీ గోచార రీత్యా పరిస్థితులు మాత్రం కాస్తంత ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మంచి రిజల్ట్స్, ఆదాయం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కుటుంబ కార్యక్రమాలు కావచ్చు, శుభ కార్యక్రమాలు కావచ్చు, అవి నెరవేరటానికి కాస్తంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఒక 100 రూపాయలు వీళ్ళు సుమారుగా అంచనా వేసుకున్నారనుకోండి ఒక శుభ కార్యక్రమానికి, వీళ్ళకి 125, 130 రూపాయల దాకా ఖర్చు వెళ్ళిపోతుంటుంది. ఏదో ఈ అరపూట పని చేసి కూర్చుందాము, సాయంత్రం కాలక్షేపం చేయొచ్చని అనుకుంటే వీళ్ళు అర్ధరాత్రి దాకా పనిచేస్తూనే ఉండాలి. ఆ పని ఎంతకీ తెగదనమాట. వీళ్ళు ఒకటి అనుకుంటారు, అక్కడ ఇంకొకటి అవుతుంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం ఆఖరణ అనేది వస్తాయి. కానీ అప్పటి వరకు వీళ్ళకు ఓపిక నశించిపోకుండా ఉండాలి, ఆ ఉత్తేజం అనేది ఉండాలి. ఇలా నశించిపోయింది అనుకోండి అమ్మా, నీరసం వచ్చేసింది, చెయ్యాలనిపించలేదు, ఏం చేస్తానులే, ఇంతసేపు చేస్తున్నాము, ఏం రిజల్ట్ కనిపించట్లేదు అని అనుకున్నారనుకోండి, చేసే పని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు అది చేయాలన్న ఉత్తేజంతో, ఆ మోటివేషన్ తోటి చేసాం అనుకోండి, 110% మనం ఇస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ కనిపించలేదని వీళ్ళు డిమోటివేట్ అయిపోతే వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. రావాల్సిన ఫలితం అనేది వీళ్ళకి కనిపించదు. కాబట్టి ఆ ఉత్తేజం కోసము భద్రకాళి అమ్మవారి పూజలు వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళకి నరదిష్టి కూడా ఎక్కువే. వీళ్ళేదో వెళ్ళి చేసేస్తాము, పని అయిపోతుందని వీళ్ళు ఎవరికో చెప్పెళ్తారు. ఇక ఆ పని ఎంతకీ సాగదు. వీళ్ళు విన్నవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏ మనస్తత్వంతో ఉన్నారో మనకేం తెలుస్తుంది? వీళ్ళకి తొందరగా నరదిష్టి తగులుతుందమ్మా. ఏడుపులు, వీళ్ళు ఏదో బాగున్నారని అభిప్రాయపడుతుంటారు. వీళ్ళు పడే కష్టం ఎవ్వరూ చూడరు, వీళ్ళ బాధల్లో ఎవ్వరూ పాలు పంచుకోరు. గట్టు మీద కూర్చొని నువ్వు బాగున్నావురా అని చెప్పనని వీళ్ళని వెక్కిరిస్తుంటారు. ఈ బాధ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది లోపల. వీళ్ళు భద్రకాళి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల, అంటే అష్టకం కానీ అష్టోత్తరం చదవటం లేదా వినటం చేయాలి. దీనివల్ల ఏంటంటే అమ్మవారి ప్రొటెక్షన్లో వీళ్ళు ఉంటారు. అమ్మవారు భద్రకాళి అంటే మనల్ని భద్రంగా చూసుకుంటుందని అర్థం. మనకి ఏదైనా కానీ మంచో చెడో మనకి తెలియదు. ఈ పూట ప్రయాణం అవుతున్నాం, బయట పరిస్థితులు బాగాలేదు, ఎవరెవరో ఎలానో వచ్చి బండి నడుపుతున్నారు, మనం జాగ్రత్తగానే నడుపుతున్నాం. కానీ గ్యారంటీ ఏది? రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏమో ఎటు నుంచి ప్రమాదం వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు రోజు చేసుకోవడం వలన వీళ్ళకు మంచిగా ఉంటుంది. నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది. అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడము, చక్కగా ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమ బొట్టు పెద్దదిగా పెట్టుకోవాలి. ఏదో చిన్నగా పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఎదుటి వాళ్ళు చూడంగానే ఆ కుంకుమ మీదకి దృష్టి వెళ్ళాలి. ఆ విధంగా కుంకుమ బొట్టు పెట్టుకుంటే వీళ్ళకి నరదిష్టి తగలకుండా ఉంటుంది. అదే విధంగా వీళ్ళు వ్యాపార స్థలంలో పటిక ఎర్ర బట్టలు తీసుకొని ఒక కేజీను కాస్తంత పెద్ద రాయి తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో అది పెట్టి చక్కగా ఈ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ ఉంది కదా, అది వెయ్యాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఎనర్జీ అనేది అందులోకి వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి కుంకుమ తీసుకొని దీని మీద వేసి ఇది వ్యాపార స్థలానికి కట్టాలి. అదేవిధంగా ఇంటికి నరదిష్టి ఎక్కువ ఉందనుకుంటే ఇదే ఇంటికి కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. వెళ్ళిన పనులు ఫాస్ట్గా జరుగుతాయి.
ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పెట్టుబడి పెట్టాలనుకున్నారమ్మా, సహజంగా వీళ్ళు పెట్టుబడులు పెడుతుంటారు, మైనింగ్లో ఉంటారు, మెకానికల్ విభాగాలు, చాలా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా ఉంటారు, మంచి మేధాశక్తి సంపత్తితోటి ఉంటారు, వీళ్ళ ఆలోచనలు చాలా బాగుంటాయి, వీళ్ళు కౌన్సిలర్లుగా కూడా బాగా ఉంటారు, కాబట్టి వీళ్ళు సలహాలు ఇస్తుంటారు, వీళ్ళ సలహాలు కూడా అవతల వాళ్ళకు ఉపయోగపడతాయి. వీళ్ళకు వచ్చేసరికి ఏంటంటే అమ్మవారి పూజ చేసుకోవడం వలన విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. వీళ్ళు చక్కగా ఆలోచించగలుగుతారు. ఇక్కడ వెళ్ళి పెట్టుబడి పెట్టాలంటే అక్కడికి పెడితే వెళ్తే పని అవుతుందా లేదా, పెట్టిన తర్వాత అనుకున్నంత 110 వస్తుందా లేదా అన్నది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి పూజ మాత్రం అమ్మ లేటుగా పనిచేస్తుంది. 108 రోజులు హీనాతిహీనంగా చేయాల్సి ఉంటుంది. 108 రోజులు చేసిన తర్వాత నీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఆడవాళ్ళు అనుకోండి నెలలో 21 రోజులు చేసుకుంటే చాలు, చక్కగా 21 రోజులు అంటే 5 నెలలు వేసుకోండి. ఇలా రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉండటం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, రేజింగ్గా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో వీళ్ళు మాస శివరాత్రి రోజున లేదా అష్టమి తిథి రోజున విజయదుర్గా హోమం చేయించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ డబ్బులు ఎక్కువ శాతంగా వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట, వీళ్ళ దగ్గర ఏమి ఉండవు. వీళ్ళకి మాత్రం లెక్కల్లో మాత్రం బాగుంటుంది, కానీ ఆ లెక్కల వార పత్రాలు మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కొని ఉంటాయి. ఈ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదమ్మా. తమ్ముడు తనవాడైనా కూడాను ధర్మం చెప్పాల్సిందే. అది వీళ్ళు ఏంటంటే ఉదారం, మా వాళ్ళ దగ్గరేగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా వాళ్ళ దగ్గరేగా డబ్బులు ఉన్నాయి, నా వస్తువులేగా వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయిలే అన్న ఈ రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏదో బద్ధకం లేదా వాళ్ళ మీద అతి ప్రేమ, అతి నమ్మకం అన్నమాట. ఇలా ఎప్పుడూ పనికిరాదు వీళ్ళకి. వీళ్ళు ఏవైతే పక్క వాళ్ళ దగ్గర పెడతారో అవి ఇక శివార్పణం అంతే, అవి రాకపోవచ్చు. ఇంకా రావా అని మీరు గట్టిగా అడిగితే నేనేం చెప్పలేను. అంటే వదిలేసి కూర్చుని టైంకి మనం పని చెయ్యాలి కదా. ఈ పూట అగ్రిమెంట్ అయ్యింది, సంతకాలు పెట్టాం, వెళ్ళి తెచ్చుకోవాలి. వీళ్ళు తెచ్చుకోరు, మన వాళ్ళ దగ్గరేగా ఉండనిలే అనుకుంటారు. అలా చేయకూడదు వీళ్ళు. అమ్మ ఇది వాళ్ళ పైన ఉన్న నమ్మకమా లేదా కేర్లెస్నెస్? రెండు కలిపి నిర్లక్ష్యం. మా తమ్ముడు ఉన్నాడు, వాడి దగ్గర నా డాక్యుమెంట్లు ఉన్నాయి, అది నా బద్ధకమా లేకపోతే ప్రేమ చెప్పలేం కదా. నా వాడన్నా నమ్మకము, నా దగ్గర కన్నా వాడి దగ్గర ఇంకా భద్రంగా ఉంచుకుంటాడులే. ఇప్పుడు నా సొమ్ము మీ దగ్గర ఉంటే మీరు ఎంత భయంగా ఫీల్ అవుతారు. అమ్మో వాళ్ళ వస్తువు రేపు పొద్దున వచ్చి అడుగుతారు, నేను జాగ్రత్త పెట్టాలని జాగ్రత్త పెడతారు, అవునా కాదా. నా వస్తువు నా దగ్గర ఉందనుకో, ఇక్కడ ఉండని ఎవరు తీస్తారులే అని అలా పెట్టేసి ఉంచుతాము. అంటే మనం ఏమనుకుంటాం, మన వస్తువు వాళ్ళ దగ్గర ఉంటే మనకన్నా జాగ్రత్తగా చూసుకుంటారని మనం అనుకుంటాం. వాళ్ళు వేరే విధంగా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ఇదేదో సహోదరి వర్గాన్ని నిందిస్తున్నట్టు కాదు, వీళ్ళ అతి మంచితనము రేపొద్దున ఇబ్బందికి గురి చేస్తుంది, సంతానానికి కూడా ఇబ్బంది చేస్తుంది. ఇది మంచిది కాదు. ఇలా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటే మంచి ఏదో చెడేదో వాళ్ళకి తెలుస్తుంటుంది, ఎక్కడ వదిలేయాలి ఎక్కడ పట్టుకోవాలన్న తెలుస్తుంటుంది. ఎందుకంటే అమ్మగారి దగ్గర ఉన్నా కూడా మనం తెచ్చుకోవాలేమో ఆలోచన వస్తే ఎలాగా. ఇప్పుడు ఈ డిస్కషన్ విన్న తర్వాత అనిపిస్తుంది, కానీ మనం అది కరెక్టా కాదా అన్నది ఎవరు చెప్పగలుగుతారు? భద్రకాళి అమ్మవారు చెప్పగలుగుతారు. ఈ మనిషి దగ్గర నీ వస్తువు ఉంటే నీకు ఇబ్బంది లేదు, ఈ మనిషి దగ్గర ఉంటే తెచ్చుకో. అమ్మవారు స్వయంగా చెప్తుంది, ఇబ్బంది ఏం లేదు, మనం పూజ చెయ్యాలి, మనం మనసు పెట్టి చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. వీళ్ళు శ్రావణ మాసంలో అష్టలక్ష్మి పూజ చేసుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వీళ్ళకి ధైర్యం కావాలి, వీళ్ళకి విజయం కావాలి, విద్యానుగ్రహం ఉండాలి. ఏదో డిగ్రీ పట్టేసుకున్నంత మాత్రాన తెలివితేటలు ఉన్నట్టు కాదు. వీళ్ళు బిజినెస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విద్య అనేది ఎప్పటికప్పుడు, ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి, అందులో మంచి ఉంది చెడు ఉంది. మంచిలో మనం వెళ్ళాలి, చెడు నుంచి మనం రక్షణ పొందాలి. కాబట్టి ఆ విద్యాలక్ష్మి అనుగ్రహం కూడా వీళ్ళకి ఏటేళ్ల కాలం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. కాబట్టి అష్టలక్ష్మి పూజ విశేషంగా చేసుకోవాలి వీళ్ళు. అలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అమ్మ ఇందాక మీరు 108 రోజులు చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా, అలా చేస్తున్నప్పుడు ఒక దీక్షలాగా ఎటువంటి నియమాలు పాటించాలి వాళ్ళు? పెద్దగా ఏం అవసరం లేదమ్మా. మామూలుగా ఉదయం కానీ సాయంత్రం కానీ, ఇప్పుడు నేను ఉదయం 9ంటికి అనుకున్నాను, 6ంటికి అందరికీ కుదరకపోవచ్చు, ఇంట్లో పిల్లలు వ్యవహారాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, 9ంటికి అని మనం అనుకుంటే అదే రోజు 9ంటికి దీపారాధనతో ప్రారంభించాలి. అగరబత్తి, దీప నైవేద్యాలు ప్రత్యేకంగా భద్రకాళి అమ్మవారికి కాబట్టి ఏ అమ్మవారికైనా కూడా నిమ్మకాయ పులిహార
పులగము లేదా పెరుగన్నము ఇది ప్రసాదంగా చూపించడము, లేదా మనం రోజు చేయలేం కాబట్టి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఇవి పెట్టడము, లేదా బయట దొరికేటువంటి పండ్లు ఈ సీజనల్ ప్రకారంగా అవి అమ్మవారికి నివేదించి ఇవి ఒక 4-5గురికి పంచుతూ ఉంటే గనక వీళ్ళకి బాగుంటుంది, కలిసి వస్తుంది. ఏ టైం అయితే మనం అనుకున్నామో ఆ టైమే. లేదు క్యాంప్కి వెళ్ళాల్సి వచ్చింది, ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఈ 4 రోజులు వదిలేసేయండి, అమ్మవారిని స్మరణ చేసుకోండి ఆ టైంకి. మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకోవడం, మళ్ళీ అష్టోత్తరం చదువుకోవడం, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా అమ్మ, వివరంగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.